ట్రబుల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై ప్యాచ్ కార్డ్ లాస్ యూజింగ్ సెల్ఫ్ మెథడ్. ఫ్రీక్వెంట్ గా మనం చేసే మిస్టేక్ ఏంటంటేనండి, సైట్ కి వెళ్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఓడిఆర్ వేసిన తర్వాత ఓడిఆర్ పేపర్ త్రూ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలంటే సైట్ ప్యాచ్ కార్డ్ సెల్ఫ్ టెస్ట్ చేయాలండి. ఎందుకు ప్యాచ్ కార్డ్ సెల్ఫ్ టెస్ట్ చేయాలి అంటే కనుక ఓటీడీఆర్ త్రూ ఉంటుందండి. ఓటీడీఆర్ త్రూ ఉంది. బట్ ఓటీడీఆర్ త్రూ ఉండగానే ఆఫ్టర్ దట్ మనం చెక్ చేయవలసింది ఏంటంటే ప్యాచ్ కార్డ్ లో చూసి సెల్ఫ్ మెథడ్ ప్యాచ్ కార్డ్ హెల్తీగా ఉందా లేదా. ఎప్పుడైతే మన వాళ్ళు ఎల్సీ పెట్టి ప్యాచ్ కార్డ్ చూపిస్తారో ఆటోమేటిక్ గా లింక్ అప్ అవుతుంది, గ్రీన్ కలర్ చూపిస్తుంది. అప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే ఓకే, ఎప్పుడైతే ప్యాచ్ కార్డ్ చూపించారో ఎప్పుడైతే లైట్ గ్లో అయిందో, సో మన వాళ్ళు ఏమంటారంటే ప్యాచ్ కార్డ్ అవుతుంది అని చెప్పేసి సైకిల్ అయిపోతాం. అది వెరీ రాంగ్ స్టెప్ అండి. అలా ఏ విధంగా ప్యాచ్ కార్డ్ సెల్ఫ్ టెస్ట్ చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తారంటే సైట్కి వెళ్ళాడు ఒక టెక్నీషియన్. సైట్కి వెళ్ళిన తర్వాత ఎల్సీ కప్లర్ తోటి చూపిస్తారనమాట. ఎల్సీ కప్లర్తో చూపించే ముందు ప్యాచ్ కార్డ్ ఎల్సీ కనెక్టర్ని మన దగ్గర ఐపీ బాటిల్ ఉంటుంది కదండి, ఐపీ బాటిల్ ప్లస్ టిష్యూ తీసుకుని బాగా క్లీన్ చేసి అప్పుడు లుక్ ఇవ్వాలండి. ఎందుకు లుక్ ఇవ్వాలంటే కనుక ఎల్సీ కనెక్టర్ కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. అది ఉండటం వల్ల ఏంటంటే సమ్ టైమ్స్ లాస్ చూపిస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి ఎల్సీ కప్లర్ ఎక్కడి నుంచి ఇలా కనెక్ట్ చేస్తారో ఈ మధ్యన ఫెర్రోల్ ఉంటుంది అన్నమాట. ఫెర్రోల్ మనకి ప్యాచ్ కార్డ్ లో బయట కలర్ చూపిస్తూ ఉంటుందండి. దాని ఫెర్రోల్ అంటారు. దాంట్లో డస్ట్ పార్టికల్స్ దానికి అటాచ్ అయ్యి మనకి వచ్చే లాస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీరు లూప్ ఇచ్చే ముందు ఏంటంటే పైకి బాటిల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి అప్పుడు లూప్ అవ్వాలి. వన్స్ లూప్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కోట్ అప్ అవుతుందండి, గ్రీన్ కలర్. కోట్ అప్ అయిన తర్వాత కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ రౌటర్లో లాగిన్ అవ్వాలండి. రౌటర్లో లాగిన్ అంతా అయిన తర్వాత మనకి టిఎక్స్ పవర్ -0.5 dBm. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, లాస్ని డిబిలో మెజర్ చేస్తారని. ఫైబర్ లాస్ పవర్ని -dBmలో మెజర్ చేస్తారు. మీరు ఇంపార్టెంట్ పాయింట్ అండి, లాస్ని డిబిలో మెజర్ చేస్తారు, పవర్ని ఆర్ఎక్స్ పవర్ -dBలో మెజర్ చేస్తారు. ఎప్పుడు కూడా మన పవర్ని ఎప్పుడైతే మనకి -15 dBm ఆర్ -20 dBm మనకి రికార్డ్ అవుతుంది రౌటర్ లాగా, దాన్ని ఏమంటారు అంటే లో ఆర్ఎక్స్ పవర్, వీఆర్ కాల్డ్ యాజ్ ఏ లో ఆర్ఎక్స్ పవర్. చాలా మంది ఏం చేస్తారంటే ఐలాస్ అంటారండి. ఐలాస్ ఎట్టి కోసం మనం అనకూడదండి, కంపల్సరీగా వీఆర్ కాల్డ్ యాజ్ ఏ లో ఆర్ఎక్స్ పవర్. సో ఇప్పుడు మనం ఓకే లూప్ ఇచ్చారు, రౌటర్లో లాగిన్ అయ్యామండి. లూప్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టిఎక్స్ పవర్ -0.5 dBm ఉంటే ఎప్పుడైతే లూప్ ఇచ్చారో 1.5 dBm చూపిస్తుంది. అంటే రౌటర్ లాగిన్ 1.5 dBm. అలా కాకుండా ఇన్ కేస్ టిఎక్స్ పవర్ -0.5 dBm ఉండి మనకి ఆర్ఎక్స్ రిసీవ్ పవర్ లాగిన్లో -10 dBm చూపిస్తే -10 dBm షో అయితే కనుక కంపల్సరీగా ఈ ప్యాచ్ కార్డ్లో సమ్ లాస్ ఇంజెక్ట్ అయింది అనమాట. మీలో ఈ ప్యాచ్ కార్డ్లో ఓకేనండి. ఈ ప్యాచ్ కార్డ్లో సమ్ లాస్ ఇంజెక్ట్ అయింది కాబట్టి ఆ టైంలో కూడా మనకి -10 dBm
రౌటర్ లాగిన్లో షో అయినా కూడా మీకు ఈ ఎస్ఎఫ్పి మాడ్యూల్ కింద ఏం చూసారా, ఎల్ఈడి లైట్ బ్లింక్ అవుతుంది. మీకు -1 dBm వచ్చినా లైట్ బ్లింక్ అవుతుంది, -10 dBm వచ్చినా లైట్ బ్లింక్ అవుతుందండి. నెక్స్ట్ -25 ఆర్ 30 వచ్చినా కూడా మీకు లైట్ బ్లింక్ అవుతుందండి. మీరు కంపల్సరీ మీరు ఎప్పుడైతే చూపించారో మీరు కంపల్సరీ రౌటర్ లాగిన్ అవ్వాల్సిందండి. ఎందుకంటే మీరు బ్లైండ్గా ఇక్కడ రౌటర్ ఎల్ఈడి బ్లింక్ అయింది కదని చెప్పేసి ప్యాచ్ కార్డు పెట్టుకున్న మాత్రం మనం ఫైనల్ చేయకూడదన్న. సో ఈ విధంగా ట్రబుల్ షూటింగ్ చేయాలన్నమాట. ఏఎఫ్సి ప్యాచ్ కార్డ్ వాడతాయి. ప్యాచ్ కార్డ్ ద్వారా త్రూ ఎల్సీ కప్లర్ పెట్టి సెల్ఫ్ లూప్ మెథడ్, ప్యాచ్ కార్డ్ టెస్ట్ సెల్ఫ్ లూప్ మెథడ్ వాడుతుంది. ఇది కంపల్సరీగా చేసిన తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్ రౌటర్ లాగిన్ అవ్వాలండి. రౌటర్ లాగిన్ అయితేనే మనకి యాక్యురేట్ తెలుస్తుంది. అంతే మీరు పవర్ మెథడ్ చేస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్ రాదు. కంపల్సరీగా మీరు రౌటర్ లాగిన్ తీసుకోవాలండి. కంపల్సరీ ఇదే మాట. పర్ఫెక్ట్ ప్యాచ్ కార్డ్ అయితే -1.5 dBm, అదే ఈ పిని డిఫెక్ట్ ఇన్ ద ప్యాచ్ కార్డ్ -10 dBm. ఓకే.